95వ కీర్తన 6వ వచనం చదువుకుందా. 95వ కీర్తన 6వ వచనం ఎవరైనా చదువుతారా? ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇంకో మాట చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు నాయన. ప్రభు మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు, మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించే అనుభవంలోకి మమ్మల్ని నడిపించారు, మీకు వందనాలు. నీవు ఆ లేఖన భాగాలను మేము ధ్యానించుండగా నీ యొక్క కృపను అనుగ్రహించండి. నీ మాటలు నా నోట ఉంచండి, సహాయం దయచేయండి. నీ స్వరమును మాకు వినపంపజేయండి, సహాయం చేయమని యేసు ప్రభు నామను బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక మాట, ప్రత్యేకమైన మాట. మనము ఆయన వైపు గొర్రెలు. మనం మొదటి వర్తమానంలో చూసాం. ఆయన ఎవరు? మనకి మంచి గొర్రెల కాపురు. చూడండి, ఆయన ఎంత మంచి గొర్రెల కాపురో మనం చూసాం. ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచాడు. ఆయన మనల్ని ఎరిగిన దేవుడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టి మనకి జీవాన్ని సమృద్ధిగా ఇచ్చిన దేవుడు. అవునా కదా? ఆయన అంత గొప్ప మంచి గొర్రెల కాపరి. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు ఆయన? నేను మేపు గొర్రెలం. మనం అంటే ఎవరు? ఆయన మేపు గొర్రెలం. చూడండి, ఆయన మేపు గొర్రెలం. మన మంచి కాపురేమో, చాలా మంచి కాపురే. మరి ఆయన వెంబడించే గొర్రెలు కూడా ఎట్లా ఉండాలి? కనీసం ఆయన అంత మంచితనం కాకపోయినా కొంచెం ఉండాలా లేదా? అవునా? చూడండి, ఆయన మేపు గొర్రెలం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క మంద కాపురు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, మన జీవితంలో మనం గొర్రెలుగా ఉంటున్నాం. అవునా? బైబిల్ గ్రంథంలో చాలా రకాలైన గొర్రెలు ఉన్నాయి. ఈరోజు కొన్ని గొర్రెలను మనం చూస్తాం. మనం ఏ గొర్రెల్లో ఉన్నామో మనం పరీక్షించుకోవాలి. అన్ని గొర్రెలే, కానీ ఒక్కొక్క గొర్రెకి ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క గొర్రెకి ఒక్కొక్క పరిస్థితి. చూడండి, కొన్ని గొర్రెలు ఉంటున్నాయి. అవేంటి అంటే విసిగిపోయిన గొర్రెలు. ఏ గొర్రెలు? విసిగిపోయిన గొర్రెలు. యేసు ప్రభు అన్నాడు, వీళ్ళు విసిగిపోయి ఉన్నారు అన్నాడా లేదా? చూడండి, విసిగిపోయిన గొర్రెలు. ఈ దినాల్లో మనం కూడా విసిగిపోతున్నాం కదా? విసిగిపోతున్నామా లేదా? మీరు విసిగిపోరా? అసలు మాకు విసిగే రాదండి అన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తారా? చూడండి, మన జీవితాల్లో ఎంతో విసిగిపోతాం. అవునా కదా? ఇప్పుడు యవనస్తుల్ని అడిగాను అనుకోండి, మీరు ఏ విషయంలో విసిగిపోతున్నారని అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? అన్న, చదువు అయిపోయింది, జాబుల కోసం ట్రై చేస్తున్నాను, ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను, ఎంతో మందికి నా సీవీని పంపిస్తున్నాను, బయోడేటాను పంపిస్తున్నాను, ఒక్కళ్ళు కూడా నాకు జాబుని ఇవ్వట్లేదు. చూడండి, వారు ఆ బాధతో విసిగిపోయారు. అవునా కదా? ఎంతో మంది ఉంటున్నారు. చూడండి, కుటుంబం పరిస్థితి తీసుకొని వస్తే, కుటుంబాల్లో భార్య భర్తలు విసిగిపోతున్నారు. ఎవరిని బట్టి? కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి. వాళ్ళ మాట వాళ్ళు వినరు. అవునా కదా? వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్పి వీళ్ళేమైపోతున్నారు? విసిగిపోతున్నారు. చూడండి,
కుటుంబంలో ఎన్నో సమస్యలు, భార్య భర్త మాట విందో, అవునా? అదేవిధంగా భర్త భార్య మాట విందో, అదేవిధంగా భర్త భార్యను ప్రేమించట్లేదని బాధపడుతూ విసిగిపోతుంది. చూడండి, అందుకనే కుటుంబాలను విడిచిపెట్టి కొంతమంది పారిపోతున్నారు. ఎందుకంటే విసిగిపోయారు వారి జీవితంలో కుటుంబ సమస్యలను బట్టి, కుటుంబంలో ఉంటున్న అప్పులను బట్టి, కుటుంబంలో ఉంటున్న అసమాధానాన్ని బట్టి వాళ్ళు ఏం చేయబోతున్నారు? విడిచిపెట్టి కొంత మనశ్శాంతి కావాలని పారిపోతున్నారు. విసిగిపోయిన గొర్రెలు. చూడండి ప్రియమైన వారలారా, మన జీవితంలో విసిగిపోతాం. విసిగిపోయిన పరిస్థితుల్లో మన జీవితంలో విశ్రాంతినిచ్చే దేవుడు మన దేవుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. విసిగిపోయి మన హృదయంలో ఎంతో కృంగిపోతాం, ఎంతో నిరాశకు గురైపోతాం. చూడండి, అనేమంటున్నాడంటే, సమస్త భారము మోయించున్న వారులారా నా ఎందుకు రండి, నేను విశ్రాంతినిస్తానంటాడు. మనం ఏం చేస్తాము? ఆయన దగ్గరికి పోము. ఆయన దగ్గరికి పోకుండా మన సొంతగా ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాం, దాని గురించి చింతపడతా ఉంటాం, దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. చూడండి ప్రియమైన వారలారా, ఆయన మన చింత యావత్తు అంతటిని ఆయన మీద వేయాలనుకుంటాడు. మనమేమో జనాల మీద వేస్తూ ఉంటాం, మనమేమో మనుషుల మీద వేస్తూ ఉంటాం, అవునా కదా? ఆయన ఏమంటాడంటే, నా మీద వేయండి, మీ భారాలను తొలగించేవాడు నేను, మీ నిరాశను తొలగించేవాడు నేనని ఆయన వాక్యం సెలవిస్తుంది కదా. చూడండి, మన జీవితంలో ఈ దినాల్లో బీపీలు, షుగర్లు ఎందుకు వస్తున్నాయి? ఆలోచన చేస్తూ ఉంటారు, ఏమవుతుందో, పిల్లోడి భవిష్యత్తు ఏంటో, పెళ్ళి ఎట్లా చేయాలో, అప్పులు ఎట్లా పోతాయో, ఉద్యోగం ఎట్లా వచ్చిందో, కుటుంబ సమస్యలు ఎట్లా, ఆలోచన చేస్తూ ఉంటారు. హృదయంలో చింతపడతా ఉంటారు. ఏమన్నా తేరుతాయా? చూడండి, అయితే ఒక గొప్ప ఆదరణకరమైన మాట ఏంటంటే, ప్రభు సన్నిధిలో మన యొక్క చింత యావత్తును అంతటిని వేస్తే మన హృదయానికి నెమ్మదిస్తాడు దేవుడు, మన హృదయానికి ఆదరణ కలుగు చేస్తాడు. యేసు ప్రభు చేసే పని అది. నీ సమస్యకు పోవచ్చు, నీ సమస్యకి సొల్యూషన్ దొరకకపోవచ్చు, అయితే హృదయంలో నెమ్మది ఉంటుంది. చూడండి, యేసు ప్రభుని నమ్ముకోవటానికి ఒక బలమైన కారణం ఏంటంటే, అప్పులు పోతే ఆశీర్వదిస్తాను, మొత్తం భూమి అంతా ఇచ్చేస్తాను, హైదరాబాద్ కొనేస్తావు, వీటన్నిటికి కాదు యేసు ప్రభు మనకు కావాల్సింది. దేనికి? హృదయంలో నెమ్మది. ఈ దినాల్లో ఆస్తుపాస్తులు కోట్లు సంపాదిస్తారు, హృదయంలో నెమ్మది లేక బాత్రూంలో ఊరేసుకొని చచ్చిపోతున్నారు. దేనికి? డబ్బులు లేక, పేరు లేక. హృదయంలో నెమ్మది లేదు. హృదయంలో ఒక గ్యాప్ ఉంటుంది. హృదయంలో ఒక గ్యాప్ ఏముంటుంది? చూడండి, హృదయంలో ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ యేసు ప్రభుతో మాత్రమే మనం పూర్తి చేసుకోగలం. యేసు ప్రభుతో పూర్తి చేయకుండా, యేసు ప్రభు ఆ గ్యాప్లో హృదయంలో లేడనుకోండి, మనం ఎంత ప్రయత్నం చేసినా మనకి సమాధానం, నెమ్మది రాదు. అందుకనే మన జీవితాల్లో యేసు ప్రభు ఉన్నాడు, మంచిది. యేసు ప్రభు మన హృదయాల్లోకి వచ్చాడు. అయితే మన భారం అంతటిని ఆయనకి అప్పచెప్పాలి. చూడండి, మనం విసిగిపోయిన పరిస్థితుల్లో మనం ఆయన జ్ఞాపకం చేసుకోకుండా అన్నీ చేస్తాం. ప్రియమైన వారలారా, విసిగిపోయిన పరిస్థితుల్లో యేసు ప్రభు మీద మన చింత యావత్తును అంతటిని ఏం చేయాలి? వేసే వారముగా ఉండాలి. అప్పుడు మనకి హృదయంలో నెమ్మది. సమస్య పోదు, అనారోగ్యం పోదు, అయినా కానీ దేవుడు ఏం చేస్తాడు? హృదయంలో నెమ్మదిస్తాడు. చూడండి, ఒక వ్యక్తి క్యాన్సర్ ఉంది తలలో, ఆస్ట్రేలియాలో. ఆయన ఎయిర్పోర్ట్ దగ్గర ఏం చేస్తాడంట? సువార్త పని చేస్తాడు. ఎయిర్పోర్ట్ దగ్గర కరపత్రాలు ఇస్తాడు, ఒక మైక్ పెట్టుకొని చెప్తాడు. క్యాన్సర్ ఉంది, ఆయన ఎప్పుడు చనిపోతాడో ఆయనకే తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఎంత సంతోషం కావాలి, ఎంత హృదయంలో నెమ్మది కావాలి సువార్త ప్రకటించడానికి.
చూడండి, యేసు ప్రభువుని కలిగి ఉంటే, యేసు ప్రభువుని మన చింత యావత్తునంతటి ఆయన మీద వేస్తే ఆయన మన హృదయాలకు ఏం చేస్తాడు? నెమ్మదిస్తాడు. చూడండి, మన జీవితాలు విసిగిపోతే మనం ఏం చేయాలి? మన ప్రభువు మీద ఆనుకోవాలి, ప్రభువు వైపు చూడాలి. ప్రభు వైపు చూస్తే మనకి గొప్ప ఆదరణ, మన కన్నీటి బాష్పాలను తుడిచివేయువాడు ఆయన, సంతోషాన్ని ఇస్తానంటాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. చూడండి, మన జీవితాల్లో విసిగిపోతే ప్రభు దగ్గరికి వద్దాం. ఇది ఒక రకమైన గొర్రెలు. రెండో రకమైన గొర్రెలు ఇప్పుడు అన్న చదివారు కదా, ఆయన గొర్రెలు ఆయన స్వరము వినును. చూడండి, ఆయన స్వరము వినే గొర్రెలు. మన జీవితంలో ఆయన స్వరాన్ని వినే గొర్రెలంగా మనం ఉండాలి. చూడండి, ఆయన స్వరము గంభీరమైనది, ఆయన స్వరము బలమైనది, ఆయన స్వరము ప్రభావము కలిగింది. చూడండి, కీర్తనకారుడు అంటారు 29వ కీర్తనలో ఆయన స్వరం ఏంటిదంట? బలము కలిగినది, ఆయన స్వరము ప్రభావము కలిగినది. కనుక మన జీవితంలో ఆయన స్వరాన్ని మనం వినాలి. చూడండి, ఆయన స్వరం ఎక్కడ వినిపింపబడుతుంది? ఎక్కడ వినిపింపబడుతుంది చెప్పండి? సమూయేలు ఎక్కడున్నాడు? దేవుని యొక్క మందిరములో పరిచర్య చేస్తూ మందసం దగ్గర ఆయన పడుకున్నాడంట. మందసం దగ్గర పడుకుంటే దేవుడు తన యొక్క మెల్లనైన స్వరాన్ని వినిపించాడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని స్వరం ఎక్కడ వినపడుతుంది? దేవుని యొక్క మందిరంలో వినపడుతుంది. చూడండి, ఆయన ఇంకో మాట అంటాడు, మందసము దగ్గర కెరూబుల మధ్య నుండి ఆయన ఏం చేస్తాడంట? మాట్లాడిన దేవుడు. అవునా కాదా? మాట్లాడలే లేదా? పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలములో ఏముంటుంది? మందసం. కరుణాపీఠం మీద నుండి కెరూబులు ఉంటాయి, అక్కడ నుండి ఆయన స్వరాన్ని ఏం చేస్తాడు? వినిపింపజేస్తాడు. చూడండి, అతి పరిశుద్ధ స్థలము నుండి ఆయన స్వరాన్ని మనకేం చేస్తాడు? వినిపింపజేస్తాడు. దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలము. చూడండి, ఇంతకుముందు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ మందిరం ఏంటో లేదు, అంతా సిమెంట్ బస్తాలు వెనకొన్నాయి, ఇంకా పనిగాల. చూడండి, ఇప్పుడు దేవుడు తన యొక్క కృపను అనుగ్రహించి పరిశుద్ధుల ప్రార్థన ద్వారా, అదేవిధంగా మీ యొక్క సహకారం ద్వారా, దైవజనుల యొక్క సహకారం ద్వారా ఇంత గొప్ప మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేనికి? చప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోవటానిక? అయిపోయింది ఆదివారం భక్తి చేసుకొని తాళాలు వేసుకొని వెళ్ళిపోవటం, అదికే కాదు. మనం అంతా ఆదివారం భక్తులం కదా, ఆదివారంకే మనకు మందిరం కావాలి కదా. ఎందుకంటే ఆయన స్వరము ఎవరు వింటారు? ఆయన స్వరం ఎవరు వింటారు? ఆయన గొర్రెలు అంటే. మనం వేరే గొర్రెలుగా ఉన్నామనుకోండి, ఆయన స్వరం వినలేము. అవునా కదా? వేరే గొర్రెలు ఏ స్వరం ఏంటి? ఆయన గొర్రెలు అయితే ఆయన స్వరం ఏంటి? ఆయన మాట వింటే. వేరే గొర్రెలు అయితే వేరే స్వరం ఏంటి? ఏ స్వరం? ఇంట్లో అసలు మంచి స్వరాలు వస్తూ ఉంటాయి, మంచి సీరియల్, అబ్బా ఎంత స్వరం బాగుంటుందో అక్కది, ఆ హీరోయిన్ది కదా. మనకి బైబిల్ స్టడీ ఉన్నప్పుడు దేవుని స్వరం కాదు కావాల్సింది, దేనికి? ఏ స్వరం కావాలి? టీవీ సీరియల్ స్వరం కావాలి, సినిమా స్వరంగా బాగా కావాలి, డీజే స్వరాలు కావాలి. డీజేలు ఉన్నాయి అనుకోండి, యవనస్తులు ఏం కావాలి? డీజేల స్వరం బాగా ఇష్టం. మందిరంలో ఏదైనా పూడికి పెట్టారనుకోండి, దానికి రారు. వాళ్ళకి ఏ స్వరం ఇష్టం? ఏ స్వరం? డీజేల స్వరం బాగా ఇష్టం. చూడండి, ఆయన గొర్రెలు ఆయన స్వరము వినాలి.
దేవుని బిడ్డలంగా దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క స్వరం వినిపింపబడుతుంది. మన జీవితంలో దేవుని స్వరాన్ని మనం వినేవారముగా ఉండాలి. చూడండి, దేవుని యొక్క స్వరము హెజ్కేలు గ్రంథంలో ఆ యొక్క మందిరపు అడుగు నుండి దేవుని యొక్క స్వరము, అక్కడ దేవుని యొక్క స్వరాన్ని దేనితో పోల్చాడంటే నీళ్లతో. నీళ్లు దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క మాటకి సరిపోలుస్తారా లేదా? చూడండి, మందిరం యొక్క అంచు నుండి ఒక నది పారుతుందంట. ఆ నది ఎక్కడి నుండి పారుతుంది? మందిరం యొక్క ద్వారపు నుండి. ఇప్పుడు హెజ్కేలుని ఆ యొక్క నది దగ్గరకు తీసుకొని వచ్చాడు. ఆ నది పారుతుంది కదా, దిగు అన్నాడు. దిగితే ఎక్కడి దాకా వచ్చింది? లోతు చేల మండలం. ఇక్కడ ఉంటుంది చూడండి, అరికాళ్ళ వడికే వచ్చింది. ఇంకా కొంచెం వానకెళ్ళు, ఇంకా ఒక 100 మోరలు వాన దిగు అన్నాడు. దిగాడు. దిగితే ఎక్కడి దాకా వచ్చినాయి నీళ్లు? మోకాళ్ళకు వచ్చినాయి. ఇంకా దిగు అన్నాడు. ఇంకా దిగు అంటే మొత్తం మునిగిపోయాడు. ఇంకా ఏదాలి. హెజ్కేలు ఏం చేయాలి? ఏదాలి. అంత లోతుగా ఉందంట నది. చూడండి, మన జీవితంలో దేవుని యొక్క వాక్యంలో మనం ఆ యొక్క అనుభవంలోకి పోవాలి. దేవుని యొక్క స్వరం వింటే, దేవుని యొక్క వాక్యం వింటే దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? ఫస్ట్ ఎక్కడ? చేలమండలం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో మనం పరీక్షించుకోవాలి. చేలమండలంలోనే ఉండామా, లేకపోతే నాకు అంత వాక్యం తెలుసు, అసలు నేను చిన్నప్పటి నుండి భక్సింగ్ గారు సంఘంలో నేను బాగా పెరిగాను, ఆదికాండం ఫస్ట్ నుండి ఆ ప్రకటన చివరి దాకా అసలు నమిలేస్తాను, కొరికేస్తాను, ఈ డైలాగులు చెప్తా ఉంటారు. భక్సింగ్ గారు ఏమన్నారు? ఎన్నిసార్లు 100 సార్లు చదివినా ఇది నాకు క్రొత్తగానే ఉంటుంది, నేను ఇంకా చాలా నేర్చుకోవాలన్నాడు. మనమేమో ఎట్లా ఉంటున్నాం? అన్నీ వచ్చేసింది మనకి. దేవుని స్వరాన్ని వినటానికి మనకి అసలు తీరికేడుంది. ఏంది బ్రదర్ మీరంటే ఖాళీగా యూనివర్సిటీలో తిరుగుతూ ఉంటారు, పని పాట లేకుండా మీరు వింటారు, మాకు చాలా పనులు ఉంటాయి అంటారు కదా మీరు. చూడండి ప్రియమైన వారులారా, దేవుని యొక్క స్వరం వింటే ఆ నది లోతుల్లోకి మనం వెళ్తాం. చూడండి, ఇంతకుముందు చదివిన వాక్యమే, కానీ ఇప్పుడు చదువుతుంటే ఒక అధ్యాయము గంటలు పడుతుంది. ఒక అధ్యాయం చదవటానికి ఎంతసేపు పడుతుంది? గంటలు. ఒక దాన్ని గురించి ఆలోచించడం మొదలు పెడితే టైం కూడా తెలియట్లేదు, అంత లోతుగా ఉంటుంది. ఆయన మరుగై ఉన్న జ్ఞానం మనకి బయలుపరచాలనుకుంటా ఉంటాడు. మనం మాత్రం ఆయన స్వరాన్ని వినం. చూడండి, దేవుని యొక్క వాక్యం మనం వింటూ ఉంటుంటే, నా జీవితంలో కూడా నేను సాధ్యమైనంత వరకు బైబిల్ స్టడీకి అటెండ్ అవుతాను. తర్వాత శనివారం కూడిక అయిపోగానే జూమ్ మీటింగ్లో ఒక దైవజనులు అందరూ వాక్యం బైబిల్ స్టడీ జరుగుతూ ఉంటుంది, అంత డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ ఏదో ఒక వాక్యం పెట్టి ఆండ్రూస్ అంకుల్ మెసేజ్ వింటూ ఉంటాను ఎక్కువ. చూడండి, మన జీవితంలో దేవుని యొక్క స్వరాన్ని వినటానికి ఇష్టపడాలి ఎక్కడున్నా సరే. అప్పుడు మనం ఏం చేస్తాం? వాక్యపు లోతుల్లో దేవుని యొక్క గుణాలను, దేవుణ్ణి ఎక్కువగా ఆరాధన చేయగలం. మనం ఈ దినాల్లో మనం ఎక్కువ ఆరాధన చేయం. ప్రార్థన లిస్టు మాత్రం ఉంటుంది, పొద్దున్న నుండి సాయంత్రం దాకా లిస్టే చేస్తూ ఉంటాం. ఆరాధన మాత్రం ఎంతసేపు చేస్తాం? 5 నిమిషాలు చేయగలరా? టైం పెట్టుకోండి, ఈ రోజు నుండి టైం పెట్టుకోండి. ఓన్లీ వర్షిప్, ఓన్లీ దేవుణ్ణి స్తుతించటం. దేవుడు మనకి ఏమై ఉన్నాడో చెప్పటం, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెప్పటం. ఎంతసేపు చేస్తారో చెప్పండి. చూడండి,
దేవుని యొక్క వాక్యములో మనం దేవుని యొక్క స్వరాన్ని వింటా ఉంటే మనలో ఏం పెరుగుతుంది? ప్రార్థన పెరగదు. ఏం పెరుగుతుంది? నిత్యత్వంలో చేసేది ఏంటిది? మనం ప్రార్థన, స్తుతి, ఆరాధన, పరిశుద్ధుడు 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 అని మనం దేవుణ్ణి గణపరుస్తాం. ఎప్పుడు చేయగలం అది? దేవుని యొక్క స్వరాన్ని వింటే, దేవుని యొక్క వాక్యమును మనం వింటే మనం ఏం చేయగలం? ఆయన్ని స్తుతించగలం. ఆయన వాక్యపు లోతుల్లోకి మనం వెళ్ళగలం. ఇంకా తెలుసుకోవాలని చెప్పేసి గంటల తడబడి ధ్యానం చేస్తాం మనం. చూడండి, దేవుని యొక్క వాక్యం వింటే క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానంలోకి మనం తీసుకెళ్తాం. చూడండి, తిమోతికి చెప్తూ అంటాడు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందుటకు ప్రయాసపడుము అంటాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఏంటిది? చూడండి, సత్యం ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు గూర్చిన అనుభవ జ్ఞానం మనకు రావాలి. ఈ జ్ఞానం కాదు, ఈ జ్ఞానం అవసరమే మనకి. ఈ జ్ఞానం కంటే ప్రాముఖ్యమైన జ్ఞానం ఒకటి ఉంది, క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం. ఈ అనుభవ జ్ఞానంలోకి మనం అందరం పొందుకోవటానికి ప్రయాసపడాలి. అనుభవ జ్ఞానం ఎంత చదువుదాం. చూడండి, పేతురు రాసిన పత్రిక, రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 5 నుండి 7 వచనాలు కొంచెం చిన్నగా చదివితే సహాయం చేయండి. 5 నుండి 7 వచనాలు. క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు, చూడండి, మొట్టమొదటి విశ్వాసమునందు ఏముండాలంట? సద్గుణం. సద్గుణమునందు జ్ఞానము. జ్ఞానమునందు ఏముండాలి? ఆశానిగ్రహమునందు సహనము. సహనమునందు భక్తి. భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునడి. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, 8వ వచనం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయను. చూడండి, క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం ఉంది ఇక్కడ. ఏంటిది? ఫస్ట్ది ఏంటిది? విశ్వాసం. తర్వాత సద్గుణం. సద్గుణమునందు జ్ఞానం. జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనం. సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ. ప్రియమైన వారులారా, మన జీవితంలో దేవుని యొక్క స్వరం వింటే క్రీస్తుని గురించిన జ్ఞానము, అనుభవ జ్ఞాన విషయంలో మనం ఏం చేస్తాం? ఎదుగుతాం. ఈ దినాల్లో మనకు సహనం ఉండదు. నాకు కూడా లేదు సహనం. చూడండి, ఈ దినాల్లో మనకేమి లేవు? సద్గుణాలు లేవు, మంచి గుణాలు లేవు. అదేవిధంగా భక్తి లేదు, భయం లేదు. చూడండి, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఆశానిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. చూడండి, మన జీవితంలో సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడు వచ్చి చెప్పండి? సెల్ఫ్ కంట్రోల్ అంటే తెలుసా? చూడండి, పట్టణాన్ని స్వాధీనపరచుకున్న కంటే తన మనస్సును స్వాధీనపరచుకోవాలి ఫస్ట్. పట్టణాలను చాలామంది స్వాధీనపరచుకుంటారు, రాజ్యాలను చాలామంది స్వాధీనపరచుకుంటారు. అది పెద్ద విషయం కాదు. దానికంటే ముఖ్యమైనది ఏంటిది? మనస్సును స్వాధీనపరచుకోవాలి మనం. చూడండి, మనస్సును ఏం చేసుకోవాలి? స్వాధీనపరచుకోలేము. మనసుని స్వాధీనపరచుకోవటానికి మనకి మనసు మన స్వాధీనంలో లేదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ బికాస్ వీ డోంట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. చూడండి, మనకి సెల్ఫ్ కంట్రోల్ లేదు. సెల్ఫ్ కంట్రోల్ ఎట్లా వచ్చింది? మనస్సుని మన అంతటా మనం స్వాధీనపరచుకోగలమా? చెప్పండి. ఇప్పుడు త్రాగేవాళ్ళు కొంతమంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు. ఒక ఆయన మెస్సులో పనిచేస్తాడు యూనివర్సిటీలో. ఆయన అంటున్నాడు, అయ్యా రోజు తెగ తాగుతున్నానయ్యా,
తాగిన తర్వాత అనిపించింది, అసలు నేను ఎందుకు తాగాను, అసలు నా డబ్బులన్నీ వ్యర్థం చేసుకుంటున్నాను, అసలు ఇంక తాగనని ఒక తీర్మానం చేసుకుంటాడంట. మళ్ళీ పొద్దున్నే యథావిధి, ఇక మళ్ళీ సాయంత్రం నేను చెప్పిందే మళ్ళీ ఉంటుంది. ఇట్లా రోజులు తడబడి గడుస్తుంది, మనస్సును స్వాధీనపరుచుకోలేడు. ఇది నాలో మన జీవితంలో కూడా మనస్సును మన స్వాధీనంలో ఉంచుకోలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? దేవుని యొక్క స్వరాన్ని మనం వినం, దేవుని యొక్క మాటలు మనం వినం. అందుకే నీ మనస్సు నీ కంట్రోల్లో ఉండదు, అవునా కాదా? అందుకే చూడండి, మనస్సులో చాలా పరిశుద్ధత ఉండాలి. దేవుడు చూసేది అంతరంగం. ఆ దినాల్లో, నోవా దినాల్లో ఎందుకు దేవుడు తుడిచిపెట్టాడు మొత్తాన్ని? ఎందుకో తెలుసా? ఎందుకు? దేవుని కుమారులు, నరుల కుమారులు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఒక రీజన్, ఒక కారణం. రెండో కారణం ఏంటంటే, అంతరంగంలో చెడుతనం చూసి దేవునికి కోపం పుట్టించారు. అంతరంగంలో చెడుతనం, ఇది చాలా ప్రమాదం. దేవుడికి కోపం వచ్చేది దీనికే. బయట బాగానే ఉంటా, నేను బయట ప్రైజులాడని బాగానే చెప్తా, అంతరంగం మొత్తం కల్మషం, అంతరంగం మొత్తం ద్వేషం, అంతరంగం మొత్తం ఏంటిది? పక్షపాతం. పేదలు ఎవరైనా వచ్చారంటే వెనకొచ్చో, అదే ఒక ధనవంతుడు వస్తే ఏం చేస్తారు? ముందుకు రాయ్యా, పులిపెట్టుకు కూడా తెస్తారు కొంతమంది మేధావులు, అన్యులు వాళ్ళు, రాజకీయ నాయకులు కొంతమంది మన సంఘాల్లో కాదు, బయట ఏం చేస్తారు? చూడండి, మన జీవితంలో అంతరంగం ఏం చేయబడాలి? శుద్ధిగా ఉండాలి. దేవుడికి కోపం వచ్చింది ఎప్పుడు? అంతరంగంలో శుద్ధి లేకపోతే ఆ దినాల్లో, నోవా దినాల్లో ఏం చేశాడు? మొత్తాన్ని తుడిచివేసేసాడు. చూడండి, అంతదాకా మనం తెచ్చుకోకూడదు. దేవుడు తుడిచివేస్తాడు, ఆయన తుడిచివేసే దేవుడు. మన అంతరంగం బాగా లేకపోతే దేవుడు తన యొక్క కోపాన్ని, తన యొక్క ఉగ్రతను చూపించేవాడు ఆయన. చూడండి, ఇది నాలో కృపకాలం ఏం కాదు, పాపం చెయ్యి ఏం కాదు, ఆయన కృప చూపించేవాడు అని బోధలు చేస్తున్నారు. కృపకాలమే, అందుకని పాపం చేస్తామా? అందుకని అంతరంగంలో మన జీవితంలో ఇతరుల్ని బాధ పెట్టే స్వభావాన్ని మనం కలిగి ఉంటామా? ఇతరుల్ని అణిచివేసే స్వభావాన్ని కలిగి ఉందామా? కృప చూపిస్తాడని మన జీవితంలో, మన యొక్క అంతరంగంలో ఎంతో భ్రష్టత్వాన్ని పెంచుకుందామా? చూడండి, ఆయన కృప చూపించేవాడు. కృపాకాలంలోనే ఉండాం. ఇది ఎండ్ అయిపోతుంది, అది గుర్తు రావట్లేదు ఎవరికి. కృపాకాలం ఎక్కడికి వచ్చిందంట? ఎండింగ్కి వచ్చేసింది. ప్రియమైన వారలారా, మన జీవితంలో అంతరంగం శుద్ధిగా ఉండాలి. అంతరంగం శుద్ధి ఎప్పుడు వచ్చింది చెప్పండి? దేవుని యొక్క స్వరం వింటే, దేవుని యొక్క వాక్యం వింటే, మన హృదయంలో ఉంటున్నవన్నిటినీ దేవుడు ఏం చేస్తాడు? బట్టబయలు చేస్తాడు ఆయన. మన హృదయంలో ఉంటున్న ప్రతి ఒక్క దుర్మార్గతను చూపిస్తాడు ఆయన వాక్యంలో. చెడుతనాన్ని చూపిస్తాడు. ఇది అద్దం వంటిది కదా వాక్యం. అద్దంలో మనకి అన్ని కనపడితే, మన ఫేస్లో ఏముండయో, ఎక్కడ సరి చేసుకోవాలో, ఎక్కడ తుడుచుకోవాలో, ఎక్కడ కడుక్కోవాలో, ఇవన్నీ అద్దంలో కనపడతాయి, అవునా కదా? వాక్యము అద్దం వంటిది. మన జీవితంలో ఎంత వాక్యం మనం వింటే అంత మన హృదయంలో, అంతరంగంలో శుద్ధి కలుగుతుంది, మంచి మనస్సాక్షి కలుగుతుంది. ఈ దినాల మనస్సాక్షి కొంతమందికి వాత వేయబడింది. నువ్వు ఎంతైనా చెప్పు, నువ్వు చెప్పుకో, నాదే. వీళ్ళ పరిస్థితి ఏంటిది? అంతరంగం, మనస్సాక్షి ఏమైపోయినాయి? వాత వేయబడినాయి. చూడండి, మంచి మనస్సాక్షి దేవుడు కోరుకునేది. మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. మనస్సాక్షి వాత వేయబడితే మనల్ని ఎవరు గద్దిస్తారు? ఇంకా చూడండి,
అందుకనే దేవుని యొక్క స్వరము ఆయన యొక్క మందిరము నుండి వినిపింపజేయబడుతుంది. మందిరములో నుండి నది పారబెట్టబడుతుంది కదా. ఎంత లోతుల్లోకి మనం దిగాలో, ఎంత అంతరంగాన్ని పరిశుద్ధపరచుకోవాలి. చూడండి, ఆయన ఎట్లానైతే లోతుల్లోకి దిగాడో మన అంతరంగం కూడా అంత లోతుల్లోకి వెళ్ళి ఏం చేయబడాలి? ఆయన వాక్యం అనే ఖడ్గము చేత మన యొక్క తలంపులన్నీ ఏమైపోవాలి? కొట్టివేయబడాలి. కనుక ప్రియమైన వారులారా, ఇదంతా దేనికి? ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. ఆయన స్వరం వింటే మన జీవితంలో క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానంలోకి మనం ఏం చేస్తాం? ఎదుగుతాం. సహనాన్ని దేవుడు ఇస్తాడు. సెల్ఫ్ కంట్రోల్, భక్తిలోకి మనల్ని ఇంకా వృద్ధి చేస్తాడు. దేవుని గురించిన ఆరాధన చేసే ఆశని ఆయన ఏం చేస్తాడు? ఇంకా పెంపొందిస్తాడు. విశ్వాసాన్ని వృద్ధిపరుస్తాడు. మనకి ఆయన మాట వల్ల వినటం వల్ల మనకేం కలుగుతుంది? విశ్వాసం. అందుకనే చూడండి, విశ్వాసము మనకి ఆయన మాట వినటం వలన కలుగుతుంది. కనుక మన జీవితంలో ఆయన మాట వినటానికి మనం ఇష్టపడే వారము కాదు. ఆయన గొర్రెలు ఆయన స్వరము వింటాయి. ఇది రెండో టైపు. మూడో టైప్ గొర్రెలు ఏంటంటే తోడేళ్ల మధ్య ఉన్న గొర్రెలు. ఏ గొర్రెలు? ఎక్కడ ఉంటుందంటే ఈ గొర్రెలు తోడేళ్ల మధ్య ఉన్న గొర్రెలు. తోడేళ్ల మధ్య గొర్రెలను పంపిస్తాను అన్నాడు యేసు ప్రభు శిష్యులకు చెబుతూ, అయ్యా నేను కూడా తోడేళ్ల మధ్యనే ఉన్నాను, నా పని అయిపోయింది, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని కూడా ఎక్కడికి పంపిస్తాను అంటున్నాడు? మంచి గొర్రెల దగ్గరికి పంపిస్తానన్నాడా? ఎక్కడికి పంపిస్తానన్నాడు? అపోస్తుల్ని, శిష్యుల్ని ఎక్కడికి పంపించాడు? తోడేళ్ల మధ్య పంపించాడు. తోడేళ్ళు ఏం చేస్తాయి మరి? గొర్రెల్ని ఏం చేస్తాయి? చెదరగొడతాయి. ప్రాణం తీయటానికి పరుగెత్తుతాయి. కొడటానికి, లేకపోతే వాటిని హింసించటానికి, వాటిని ఏదైనా చేయటానికి తోడేళ్ళు ఏం చేస్తాయి? పరిగెత్తుంది. ఇది నాలో మనం చూడట్లేదా? మన గొర్రెలు ఎంతమంది తోడేళ్ళ మధ్య ఉన్నారు? చూడండి, వీడియోలు చూస్తున్నారా మీరు? వీడియోలు చూస్తున్నారా లేదా? ఎట్లా కొడుతున్నారు? సువార్త చేసే వాళ్ళని ఎలా హింసిస్తున్నారు, ఎలా చంపలకేసి కొడుతున్నారు, ఎలా ఇవన్నీ తెలిసినయే. వీడియోలు పెడుతున్నారు కాబట్టి తెలిసినవి. మరి తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయి? వీడియోలు అంటే మనం చూస్తున్నాం, తెలిసినవి. వాళ్ళు పెట్టారు వీడియో కాబట్టి తెలిసింది. మరి వీడియోలు లేని వాళ్ళు ఎంతమంది హింసింపబడుతున్నారు, ఎంతమంది జైలులోకి పోయారు, ఎంతమంది దేవుని కోసం హతసాక్షులుగా అయిపోతున్నారు, ఎంతమంది మణిపూర్లో చనిపోయారు, ఎంతమంది మణిపూర్లో ఉంటున్న విశ్వాసుల యొక్క గృహాలను కాల్చివేశారు. ఈ గొర్రెలు ఎక్కడున్నాయి? తోడేళ్ల మధ్య. యేసు ప్రభు తోడేళ్ల మధ్య పరిచయం చేశాడు. ఆయన చంపాలని ఏం చేశారు? పరిగెత్తారు అంట. ఆయన ఏం చేశాడు? వదకు తేబడిన గొర్రె వలె మౌనముగా ఉన్నాడు. అది మనకు నేర్పించిన పాఠం. ఆయన క్రైస్తవత్వం మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మీరు హింసింపబడుతున్నా, లేకపోతే మీరు కొట్టబడుతున్నా, మీరు హత్య చేయబడుతున్నా, మనం ఎలాగ ఉండాలంట? మౌనంగా ఉండాలంట. ఎందుకంటే యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. యేసు ప్రభు నోరు తెరవలేని గొర్రెగా ఉన్నాడు. అవునా కాదా? యేసు ప్రభు నోరు తెరిచాడా? అరే నేను తలుచుకుంటే మొత్తం మిమ్మల్ని నాశనం చేస్తానన్నాడా? ఆయన వదకు తేబడిన గొర్రె వలె మౌనముగా ఉన్నాడు కదా. ఎంత గొప్ప దేవుడు! ఆయన మనకి నేర్పించిన పాఠం ఏంటంటే,
అటువంటి పరిస్థితుల్లో మన విశ్వాసులు ఎంతో మంది ఉంటున్నారు కదా, అవునా కదా? మన విశ్వాసులు ఎంతమంది తోడేళ్ల మధ్య పరిచయం చేస్తున్నారు, ఎంతో మంది. ఇప్పుడు ఎక్కువైపోయింది. దేవుడు కూడా వారు ఎంతగా అణిచివేస్తున్నారో, ఎంతగా త్రొక్కాలని చూస్తున్నారో, దేవుడు అంతకి రెట్టింపుగా ఏం చేస్తున్నాడు? తన సేవకులను లేపుకుంటున్నాడు, యవనస్తుని లేపుకుంటున్నాడు. తెగించి పరిచయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను పేర్లు కూడా చెప్పగలను. చూడండి, దేవుని యొక్క సొంత గొర్రెలు తన నామాన్ని ప్రకటించడానికి యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. మేము కూడా ప్రాణం పెడతామని చెప్పేసి ఎంతగానో ఏం చేస్తే ప్రాణం తెగించి దేవుని యొక్క సువార్త కోసం నిలబడుతున్నాం. మనం ఎట్టో నిలబడం కదా, మనం ఏంటి కంఫర్ట్, మనకి ఆదివారం భక్తి చాలు, బైబిల్ స్టడీలు అక్కర్లేదు, ప్రార్థన కూడికలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, సువార్త కూడికలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు కదా. మన జీవితంలో కనీసం వారంతా, నా జీవితంలో కూడా, మనందరి జీవితంలో కూడా వారంతా తెగింపు లేకపోయినా వారి కోసం మనం ప్రార్థన చేయలేమా? అదన్నా చేయగలమా లేదా? తోడేళ్ల మధ్య పరిచయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ప్రియమైన వారులారా, మన ప్రియుల కోసం, మన యొక్క పరిశుద్ధుల కోసం మనం ఏం చేయాలి? ప్రభువా వాళ్ళకి సహనాన్ని, ప్రభువా వాళ్ళకి నోరు తెరవకుండా వారు సహించే కృపని అయ్యా అని మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలి. కనుక మన జీవితంలో నిద్ర నుండి లెగవాలి. నిద్ర నుండి లేచి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎంతకాలం సోమరిలాగా పడుకుంటావు? ఎంతకాలం సోమరిలాగా మన జీవితాలను, టయాన్ని వెళ్ళబుచ్చుకుంటావు, కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా? చూడండి, ప్రార్థన చేయడానికి కూడా మనకు మనసు రాదు. మన కుటుంబాల కోసం మనం ప్రార్థన చేయం. తోడేళ్ల మధ్య గొర్రెలుగా ఉంటున్న సేవకుల కోసం మనం ప్రార్థన చేయం. కానీ మనకు మాత్రం దేవుని యొక్క ఆశీర్వాదాలు మాత్రం మెండుగా కావాలి. చూడండి, దేవుని యొక్క నామాన్ని గణపరిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గణపరుస్తాడు. దేవుని యొక్క పని చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గణపరుస్తాడు. నా జీవితంలో నేను చెప్పగలను, దేవుడు అంచెలంచెలుగా భౌతికంగా, ఆత్మీయంగా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని హెచ్చిస్తాడు. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మనం దేవుని మందిరంలో పని చేయటానికి మనం ముందుకు వచ్చేవారముగా ఉండాలి. చూడండి, వాళ్ళైతే తోడేళ్ల మధ్య పరిచయం చేయడానికి ప్రాణాలు తెగిస్తున్నారు, కానీ మనం మాత్రం ఇక్కడ ఈ మందిరంలో దేవుని స్వరాన్ని వినటానికి, దేవుని పని చేయటానికి యవనస్తులుగా, పెద్దలుగా, స్త్రీలుగా, లేకపోతే సహోదరులుగా, సహోదరులుగా మనం చేయలేకపోతున్నాం. ఎంత చూడండి మన యొక్క స్థితి. కనుక ప్రియమైన వారులారా, మన జీవితంలో ప్రార్థన అన్నా ఏం చేయాలి? ఆ యొక్క తోడేళ్ల మధ్య ఉంటున్న గొర్రెల కోసం మనం ప్రార్థన చేసే గొర్రెలుగా ఉండాలి. మనం చూడండి, చివరిదిగా దారి తప్పిన గొర్రెలు. దారి తప్పిన గొర్రెలు. ఏ గొర్రెలు? దారి తప్పిన గొర్రెలు. దారి తప్పింది ఎవరు గుర్తొస్తున్నారు మీకు? ఎవరు? దారి తప్పిన గొర్రెలు. దారి తప్పిన గొర్రెలు. ఏ గొర్రెలు? దారి తప్పిన గొర్రెలు. దారి తప్పింది ఎవరు గుర్తొస్తున్నారు మీకు? ఎవరు? తప్పిపోయిన కుమారుడు. మనమంతా ఒకనాడు దారి తప్పిన వాళ్ళమే. చూడండి, కానీ మనం ఇప్పుడు దారిలోకి వచ్చాం, యేసు ప్రభు మార్గంలోకి వచ్చాం. చూడండి, ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? దారి తప్పిపోయాడు. దారి తప్పిన గొర్రెగా ఉంటున్నాడు. ఎందుకు తప్పిపోయాడు చెప్పండి? ఎందుకు తప్పిపోయాడు? ఆయనకేం కావాలి? ఆస్తి కావాలి. ఆయనకేం కావాలి? స్వతంత్రత కావాలి. ఆయనకి ఫ్రీడమ్ కావాలి. పాపం చూడండి, ఈ దినాల్లో యవనస్తులందరికీ ఏం కావాలి?
స్వతంత్రత కావాలి, ఫ్రీడమ్, ఆస్తులు, డబ్బులు కావాలి. చూడండి, తల్లి పెన్షన్ కావాలి, కానీ తల్లికి మాత్రం ఒక ముద్ద పెట్టడం. పెన్షన్ రోజు మాత్రం అబ్బాయికి అసలు ఎంత ప్రేమ వచ్చిందో, అక్కడ తీసుకెళ్ళి పెన్షన్ తీసుకొని ఇంక కనపడ్డం. చూడండి, తల్లిదండ్రుల మీద ప్రేమ లేని వారు ఉంటున్నారు ఈ కాలంలో. అవునా కాదా? తిరుగుబాటు చేసేవాళ్ళు, యవనస్తులారా చూడండి, ఈ దినాల్లో యవనస్తులు ఎంతమంది చనిపోతున్నారు మీరు చూసారా? మా చిలకలూరుపేటలో అయితే వీధికి ఒక ఫ్లెక్సీ, రోజుకి ఒక కొత్త మొహం. ఏమైపోయాడు? చచ్చిపోయాడు, ఈడు ఆత్మ శాంతించును గాక. ఇక సెంటర్లో, ఇక మన ఇంటి దగ్గర ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే. వీళ్ళంతా ఎవరు? యవనస్తులు. 10 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 20 సంవత్సరాలు లోపే. ఎందుకు వీళ్ళు చనిపోతున్నారు? ఆలోచించారా? ఎందుకు చనిపోతున్నారు? నీ తల్లిని, నీ తండ్రిని సన్మానిస్తే నీవు దీర్ఘాయువుగా ఉంటావన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయట్లేదు? తల్లిదండ్రులను సన్మానించట్లేదు, తల్లిదండ్రుల మాట వినట్లేదు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అందుకనే వారు ఏం చేస్తున్నారు? దీర్ఘాయుష్యులు పొందలేకపోతున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితిలో చూడండి. కనుక ప్రియమైన వారులారా, దారి తప్పిపోతే మన జీవితంలో ఎంతో అవమానాన్ని గురి తెచ్చుకుంటాం. చూడండి, తప్పిపోయిన కుమారుడు ఎంత అవమానం తెచ్చుకున్నాడు తనకు తానే. చివరికి ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు? పందులు పొట్టు తినే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఇంట్లోనేమో పలావు, ఇంట్లోనేమో బిర్యానీలు, అవన్నీ వదిలిపెట్టి తన మార్గాన్ని చూసుకున్నాడు. చివరికి ఏమైపోయాడు? పందులు పొట్టు తింటున్నాడు. ఎందుకు? తల్లిదండ్రుల మాట వినక, తల్లిదండ్రుల మార్గంలో ఉండక, వారు చెప్పింది వినరు, వారు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే ఆ పరిస్థితికి వెళ్ళిపోతాం మనం. ఎంతో అవమానం, ఎంతో నిందలు, ఎంతో శ్రమ అనుభవించాలి కదా. చూడండి ప్రియమైన వారులారా, దారి తప్పిన వారముగా మనం ఉంటే ఈ దినమున తప్పిపోయిన కుమారుడికి ఒక దినమున బుద్ధి వచ్చింది. అవునా కదా? బుద్ధి వచ్చిందా రాలేదా? బుద్ధి రాలేదా? వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? నిద్రపోయాడా? నిద్రపోయాడు కదా. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడంటే, నేను నా తండ్రికి, పరలోకపు తండ్రికి విరోధంగా పాపము చేశాను అని పశ్చాత్తాపడాడు. నేను కుమారుడిగా ఉండటానికి కూడా ఆయన ఇష్టపడట్లేదు. నేను ఒక దాసుడిగా నేను పనిచేయటానికి వెళ్తాను. అయ్యో, నేను ఇక్కడుంటే ఆకలితో చచ్చిపోతున్నాను, పందులు పొట్టు తింటున్నాడు. నా ఇంటికి వెళ్తే నాకు ఎంతో సమృద్ధి, నాకెంతో ఘనత, నన్ను ఎంతో మంది ప్రేమిస్తారని చెప్పేసి పశ్చాత్తాపడ్డాడు. చూడండి, మన జీవితంలో దారి తప్పిపోయినప్పుడు, చూడండి, దారి తప్పిన గొర్రెలుగా ఉంటే మనం ఏం చేయాలి? బుద్ధి తెచ్చుకోవాలి. తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకున్నాడు కదా, తన తప్పులు తెలుసుకోవటమే బుద్ధి తెచ్చుకోవటం. అర్థం చేసుకోవాలి. ఈ దినాల్లో తప్పులు చేసేవని చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. అవునా కాదా? సమర్థించుకుంటూ ఉంటారు. తప్పు చేస్తే ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర? మొట్టమొదటిగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అవునా కదా? మీ పాపములు మీరు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన మనల్ని ఏం చేస్తాడు? దుర్నీతి నుండి విడిపించి పవిత్రులుగా చేయును. వాక్యం గుర్తొచ్చిందా? చూడండి, మన జీవితంలో మన తప్పుల విషయమై మనం ఏం చేయాలి? పశ్చాత్తాపపడాలి. మనం దారి తప్పిపోయామని మనకు తెలుసు, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనకు తెలుసు, మన అంతరంగంలో ఉంటున్న దోషము మనకు తెలుసు, మన అంతరంగంలో ఉంటున్న పాపము మనకు తెలుసు, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో తెలుసు కదా. జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగని
నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీకు విరోధంగా నేను ప్రవర్తించాను ప్రభా అని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? తప్పిపోయిన కుమారుడు ప్రార్థించినట్లు మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో చూడండి, తప్పిపోయిన కుమారుడికి ఎంత ఘనత. ఇంటికి రాగానే ఏం చేశాడు? అరే ఎందుకు వచ్చావురా, అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు, డబ్బులంతా పాడు చేసుకున్నావు అన్నాడా? కౌగిలించుకొని ముందు పెట్టుకొని కొత్త వస్త్రాలు ధరింపజేశాడు, ఉంగరాన్ని ధరింపజేశాడు. అవునా కాదా? చూడండి ఎంత ఘనత వచ్చిందో. అతని జీవితం పాడైపోయిన జీవితం, దారి తప్పిపోయిన జీవితాన్ని ఏం చేశాడు దేవుడు? మరలా క్రొత్త జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. పశ్చాత్తాపంలో అంత గొప్ప విడుదల ఉంటుంది కదా. చూడండి ఎంతో ఘనత, మంచి వస్త్రాలు. మన జీవితంలో పశ్చాత్తాపం పడితే, దేవుడిని క్షమించమని అడిగితే రక్షణ వస్త్రాలు దేవుడు ఇస్తాడు. మనం గొప్ప స్థితిలోకి మనల్ని తీసుకెళ్తాడు. ఇప్పుడు నువ్వు దాసుడు కాదు, ఎవరు? కుమారుడివి. ఆయన మనల్ని దాసులుగా ఉండలేదు, కుమారులుగా చేశాడు, స్నేహితులుగా చేశాడు, యాజకులుగా చేశాడు, రాజులుగా కూడా చేస్తున్నాడు. ఎప్పుడు? మన జీవితంలో మన అంతరంగంలో మన యొక్క పాపములన్నింటిని ఒప్పుకొని ప్రభు యొక్క క్షమాపణ పొంది ఆయన రక్తంతో కడగబడి దేవుని ఇచ్చే గొప్ప పరిశుద్ధతలోకి మనమంతా వచ్చినట్లు ప్రభు మనకు సహాయం చేస్తాడు. కనుక ప్రియమైన వారలారా, మనం చాలా గొర్రెలు విన్నాం. మొదటి గొర్రె ఏంటిది? విసిగిపోయిన గొర్రెలు. రెండో గొర్రెలు ఏ గొర్రెలు? మర్చిపోయారు మీరు అప్పుడే. విసిగిపోయిన గొర్రెలు, తర్వాత తోడేళ్ల మధ్య ఉన్న గొర్రెలు. మూడో గొర్రె ఎవరు? త్రోవ తప్పిన గొర్రె. చూడండి, ఈ యొక్క వాక్యపు వెలుగులో అందరం మోకరించాలి. ఈ యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభు తన యొక్క వాక్యము ద్వారా మనల్ని దర్శించాడు. దారి తప్పిపోయిన గొర్రెగా ఉన్నావా? విసిగిపోయిన గొర్రెగా ఉన్నావా? తోడేళ్ల మధ్య ఉంటున్న గొర్రెల కొరకు ప్రార్థన చేసే గొర్రెగా ఉంటున్నావా? పరీక్షించుకో. దారి తప్పిన గొర్రెగా ఉంటే ప్రభువుని క్షమించమని అడిగి, బుద్ధి తెచ్చుకోవటం అంటే క్షమించమని అడగటం. నీకు విరోధంగా తప్పు చేశాను, నా అంతరంగంలో ఎంతో చెడుతనం ఉంది ప్రభువా, నా ఇంట్లో నేను ఎవరిని గౌరవించలేకుండా ఉంటున్నాను, ఎవరిని సన్మానించలేకుండా ఉంటున్నాను, తగ్గింపు జీవితం లేదు, గర్వంగా ప్రవర్తించేవారుగా ఉంటున్నాం ప్రభువా, ప్రార్థన జీవితం లేని వారంగా, నీ స్వరం వినని వారంగా ఉంటున్నాం ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. అలాగే ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో మనము పరీక్షించుకొని తన యొక్క శరీరాన్ని, రక్తమును జ్ఞాపకం చేసుకున్నట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక.